హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీక్ ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ ఒకసారి మనం ఈ వీడియోలో అయితే చూడడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 26 జూలై టు 1 ఆగస్ట్ 25. సో, లేటెస్ట్ ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ అయితే మనం ఒకసారి ఇక్కడ చూడడం జరుగుతుంది. సో, మెయిన్ పాయింట్స్ నేను ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కొన్ని పోస్టులకు వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ చెన్నై నుండి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అలాగే సీనియర్ లైబ్రేరియన్ పోస్టులకు వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంచీపురం చెన్నై నుండి మనకి నాన్ టీచింగ్ పొజిషన్లోని జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్ అలాగే జూనియర్ టెక్నీషియన్ జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు వేకెన్సీ అయితే మనకి ఇవ్వడం జరిగింది. అడ్వర్టైజ్మెంట్ నెంబర్ కూడా వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరంటే మీరు లాస్ట్ డేట్ వచ్చేసరికి 14 ఆగస్ట్ 25. అలాగే డిఆర్డిఓ నుంచి జూనియర్ రీసెర్చ్ ఫెలో ఒక పోస్ట్కి వేకెన్సీ అయితే రావడం జరిగింది కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళకి. నెక్స్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి ఐఐటి తిరుపతి నుంచి మనకి డిఫరెంట్ పోస్టులకి వేకెన్సీ అయితే రావడం జరిగింది. అసిస్టెంట్ రిజిస్టర్, టెక్నికల్ ఆఫీసర్, సెక్యూరిటీ ఆఫీసర్, సెక్షన్ ఆఫీసర్, జూనియర్ సూపరింటెండెంట్, జూనియర్ ఇంజనీర్ సివిల్, జూనియర్ స్పోర్ట్స్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ టెక్నీషియన్ పోస్టులకు వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకి 13 ఆగస్టు 2025 వరకు మీరు ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోగలరు ఐఐటి తిరుపతి. సో అలాగే డైరెక్టరేట్ ఆఫ్ లైట్ అండ్ లైట్ షిప్స్ నేను మనకి నావిగేషనల్ అసిస్టెంట్ గ్రేడ్ 3 ఒక పోస్ట్కి అయితే వేకెన్సీ రావడం జరిగింది. అలాగే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆఫీస్ ఆఫ్ ది డెవలప్మెంట్ కమిషనర్ ఆఫ్ హ్యాండ్లూమ్స్, లైబ్రరీ అసిస్టెంట్, అలాగే లైబ్రరీ అసిస్టెంట్ ప్రాసెసింగ్, వర్క్షాపు, వేవింగ్, ప్రాసెసింగ్ నుంచి మనకి కొన్ని పోస్టులకు వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వెబ్సైట్ కూడా వాళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్లో అయితే సెర్చ్ చేయగలరు. అలాగే సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ నుంచి మనకి డిప్లొమా కోర్సుకి వేకెన్సీ అయితే రావడం జరిగింది. అలాగే ఎన్ఐటి వరంగల్ నుండి మనకి కొన్ని పోస్టులకు వేకెన్సీ అయితే రావడం జరిగింది. అసిస్టెంట్ ఇంజనీర్, అలాగే ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్, టెక్నికల్ ఆఫీసరు, ప్రిన్సిపల్ సైంటిస్ట్ పోస్టులకి వేకెన్సీ అయితే రావడం జరిగింది. ఇందులో కొన్ని డైరెక్ట్ రిక్రూట్మెంట్ మీద ఉన్నాయి, అలాగే కొన్ని డిప్యుటేషన్ బేసిస్ మీద కూడా మనకి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూడొచ్చు నాల్కో నుండి మనకి డిఫరెంట్ పోస్టులకు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. కొన్ని పోస్టులకి ఇక్కడ వీళ్ళు ఎక్స్పీరియన్స్ కూడా అయితే అడగడం జరిగింది. సో పోస్టులు మనం చూసుకుంటే మేనేజర్ పోస్టులకి వేకెన్సీ అయితే 4 నుండి రావడం జరిగింది ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం. అలాగే మేనేజర్ పోస్టులు, డిప్యూటీ జనరల్ మేనేజర్, అలాగే బిఎల్సిఎల్ నుండి కూడా మనకి మేనేజర్ పోస్టులకి వేకెన్సీ అయితే రావడం జరిగింది. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నేవీ అప్రెంటిస్ ట్రైనింగ్ స్కూల్ నేవల్ షిప్ రిపేర్ యార్డ్ శ్రీ విజయపురం నుండి మనకి అప్రెంటిస్ ఎవరైతే ఐటీఐ చేశారో వాళ్ళకి అప్రెంటిస్ నోటిఫికేషన్ అయితే మనకి రావడం జరిగింది ఇండియన్ నేవీ నుండి. సో బ్యాచ్ నెంబర్ మనం చూసుకుంటే 2025-26 బ్యాచ్ కోసం వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది.
అయితే ట్రేడ్స్ మనం చూసుకుంటే ఫిట్టర్ వచ్చేసరికి మనకి స్ట్రీమ్స్ వచ్చేసరికి ఇక్కడ వాళ్ళు ఇవ్వడం జరిగింది డిపార్ట్మెంట్స్. సో ఫిట్టర్ మనకి 5 పోస్టులు, అలాగే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సిస్టమ్ మెయింటెనెన్స్ ఐటీ అండ్ ఈఎస్ఎం వాళ్ళకి వచ్చేసరికి 5 పోస్టులు, ఎలక్ట్రీషియన్ 10 పోస్టులు, మెకానిక్ డీజిల్ వచ్చేసరికి 6 పోస్టులు, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్ వచ్చేసరికి 3 పోస్టులు, మెషినిస్ట్ వచ్చేసరికి 2 పోస్టులు, పాసా వచ్చేసరికి 3 పోస్టులు, వెల్డర్ గ్యాస్ ఎలక్ట్రిక్ వచ్చేసరికి మొత్తం 7 పోస్టులు, అలాగే మెకానిక్ ఆర్ఎండ్డిసి వచ్చేసరికి 2 పోస్టులు, షిప్ రేట్ వచ్చేసరికి 5 పోస్టులు, అలాగే పైప్ ఫిట్టర్ వచ్చేసరికి 2 పోస్టులు, మొత్తం 50 పోస్టులకు వీళ్ళు అప్రెంటిస్ నోటిఫికేషన్ అయితే వేకెన్సీస్ రిలీజ్ చేయడం జరిగింది. సో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో ఇదంతా నోటిఫికేషన్ కోసం వాళ్ళు ఇక్కడ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు, గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ నుండి మనకి ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ మీద మనకి కొన్ని పోస్టులకి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ పోస్టులు కూడా మీరు ఇక్కడ చూడగలరు. సో ఫర్దర్ డీటెయిల్స్ కోసం మీరు ఇక్కడ ఇచ్చిన goashipyard.in అయితే వెళ్ళి సెర్చ్ అయితే చేసుకోగలరు. అలాగే నెక్స్ట్ మనం చూసుకుంటే TIFR టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ నుంచి మనకి సైంటిఫిక్ అసిస్టెంట్ బి మనకి యూఆర్కి ఒక పోస్టు, ఎస్సీకి ఒక పోస్టు వేకెన్సీ అయితే మనకి రావడం జరిగింది. అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరో నుండి సెక్యూరిటీ అసిస్టెంట్, అలాగే ఎగ్జిక్యూటివ్ ఎగ్జామినేషన్ 2025 నోటిఫికేషన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడగలరు నోటిఫికేషన్లో స్టేట్ వైజ్ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మొత్తం 4987 వేకెన్సీస్కి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. డీటెయిల్ వీడియో మీకు నెక్స్ట్ వీడియోలో అయితే మీకు రావడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనం చూసుకుంటే BSF నుండి స్పోర్ట్స్ పర్సన్స్కి చూసుకోవచ్చు, మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్ టు ది పోస్ట్ ఆఫ్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీకి స్పోర్ట్స్ కోటాలో అయితే నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే సైనిక్ స్కూల్ బాల్చటి జామ్నగర్ నుండి కొన్ని పోస్టులకు వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, డైరెక్టర్ జనరల్ BSF బార్డర్ సెక్యూరిటీ 4 నుండి కానిస్టేబుల్ ట్రేడ్స్ మ్యాన్ పోస్టులకి వేకెన్సీ అయితే రావడం జరిగింది. సో డీటెయిల్ వీడియో మీకు నెక్స్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది, డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్. అలాగే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, RBI రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి లీగల్ ఆఫీసరు, మేనేజరు, టెక్నికల్ అండ్ సివిల్, టెక్నికల్ ఎలక్ట్రికల్, రాజ్భాష ప్రోటోకాల్ నుండి పోస్టులకి అయితే నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇదంతా నోటిఫికేషన్ కోసం, డీటెయిల్ నోటిఫికేషన్ మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్లో అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ల్యాండ్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి జూనియర్ ఇంజనీరు, ప్రైవేట్ సెక్రటరీ, పర్సనల్ అసిస్టెంట్ పోస్టులకి వేకెన్సీ అయితే రావడం జరిగింది.
ఇండియన్ కోస్ట్ గార్డ్ నుండి మనకి అసిస్టెంట్ కమాండ్, అలాగే జనరల్ డ్యూటీ, టెక్నికల్ వచ్చేసరికి ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ బ్రాంచ్ నుండి నోటిఫికేషన్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. జనరల్ డ్యూటీ, టెక్నికల్, మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ పోస్టులు. సో మొత్తం వేకెన్సీస్ మనం చూసుకుంటే 170 వేకెన్సీస్కి ఇండియన్ కోస్ట్ గార్డ్ నుండి నోటిఫికేషన్ అయితే మనకి రావడం జరిగింది. లాస్ట్ డేట్ వచ్చేసరికి ఇండియన్ కోస్ట్ గార్డ్ 27 జూలై. అలాగే కాంపాక్ట్ వెహికల్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అండి. జూనియర్ రీసెర్చ్ ఫెలో చెన్నై కొన్ని పోస్టులకి వేకెన్సీ అయితే, జేఆర్ఎఫ్ పోస్టులకి వేకెన్సీ అయితే ఇవ్వడం జరిగింది చెన్నై నుండి. అలాగే కాంపాక్ట్ వెహికల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ చెన్నై నుండి కొన్ని పోస్టులకి అప్రెంటిస్ వేకెన్సీస్ అయితే రావడం జరిగింది. దీనికోసం నేను సెపరేట్ వీడియో అయితే మీకు చేయడం జరుగుతుంది. సో ఇది ఈ వీక్ ఎంప్లాయ్మెంట్ న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.